పాపరాయుడు 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 సర్కార్ సర్కార్ పాపరాయుడు వస్తున్నాడు సర్కార్. వెల్కమ్ మిస్టర్ పాపరాయుడు, వెల్కమ్. కమ్ ఇన్, కమ్ ఇన్. మా దొరవారు మీకు స్వాగతం పలుకుతున్నారు. దయచేయండి దయచేయండి. కూర్చోండి. అతిథి మర్యాదను స్వీకరించండి. అతిథి మర్యాద? ఇది మీకు ఆచారం, మాకు అనాచారం. అయినా మర్యాద పాటించారు, సంతోషం. నేను కార్యార్థినై వచ్చాను. సంధికి వచ్చారా? సంధికి రావడానికి మీకు మాకు సరిహద్దు వివాదాలు లేవే. ఓ, సంప్రదింపులకు వచ్చారా? సంప్రదింపులకు రావడానికి మీరు మేము వియ్యాల వారం, అంతకంటే కామే. అయితే అదిరింపులకు వచ్చారా, బెదిరింపులకు వచ్చారా? అసలవి మా ఆనవాయితీలోనే లేవు. అయితే మరెందులకు వచ్చారు? మీ అనుచితమైన ఆరోపణలకు, చెప్పుడు మాటలకు చెవియొగ్గి మాపై చెడు అభిప్రాయం ఏర్పరచుకున్నందుకు, మీకు యథార్థం తెలియచెప్పి ఈ సమస్యకు ఇది పరిష్కారం అని చెప్పడానికి వచ్చాను. పరిష్కారం? What do you mean? సెటిల్మెంట్, ఫుల్ సెటిల్మెంట్. Settlement? What sort of settlement? ఆ పరిష్కారం ఏమిటని దొరవారు తమరిని అడుగుతున్నారు. మీరు పంపించిన తాకీదును వెనుకకు తీసుకోవాలి. మమ్మల్ని కప్పం కట్టమని అడిగే ప్రయత్నం విరమించుకోవాలి. What? What? టేక్ బ్యాక్ యువర్ అల్టిమేటం. డోంట్ డేర్ టు ఆస్క్ ఫర్ టాక్సెస్. హుజూర్, హుజూర్, మీకు వార్నింగ్ ఇస్తున్నారు. Warning? నాకు? To me? కాదు, న్యాయం చెబుతున్నాను. వాట్ న్యాయం? కట్టవలసిన కప్పం కట్టకుండా రమణి కబురు చేస్తే మమ్మల్ని కేర్ చేయలేదు. రమ్మని పిలిచిందెవరు? పిలవడానికి వచ్చిందెవరు? పిలిస్తే రామని చెప్పిందెవరు? హూ కమ్ము, హూ కాల్డు, హూ నాట్ కమ్ము. మీకు విజయ రామరాజు తాకీద్ పంపలేదా? విజయరామరాజు అతనెవరు, మేమెవరు? మాకు తాకీదు పంపే అధికారం అతనికెక్కడుంది? మీరు విజయరామరాజుకి సామంతులు. మేము సామంతులమా? ఎన్నో సంవత్సరాలుగా మాపై పగబట్టి, ఎన్నెన్నో పర్యాయములు మాపై దండెత్తి ఓడిపోయి, మా దయా భిక్షతో బ్రతికిపోయిన ఆ పిరికి పొంద విజయరామరాజుకు మేము సామంతులమా? బొబ్బిలి వారెవ్వరికీ సామంతులు కారు, కాలేరు, కాబోరు. అయితే మమ్మల్ని సామంతులమంటూ కించపరిచిన నీ నాలుక ఈ పాటికి 1000 చీలికలయ్యుండేది. కానీ నేను కార్యార్థినై వచ్చాను కనుక బ్రతికిపోయావు. ఓకే ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ఇప్పుడు అడుగుతున్నాం, కప్పం కట్టండి. ఎవరికి కట్టాలి? మాకే. ఎందుకు కట్టాలి? ఢిల్లీ పాదుషా బొబ్బిలిని సర్వతంత్ర స్వతంత్ర రాజ్యంగా 1749లోనే ప్రకటించారు. అందుకే ఈ 7 ఏళ్ల నుండి నిజాం నవాబులు కప్పం కట్టమని అడగలేదు. వారికే లేని ఆ అధికారం కప్పం కట్టమని అడగడానికి మీకెక్కడి నుంచి వచ్చింది అని అడగడానికి వచ్చాను. కప్పం కాదన్నారు. నౌబత్ మాకు ఇవ్వండి అని చెప్పండి సర్కార్. హైదర్, నౌబత్ అంటే ఒట్టి చర్మపు డోలు కాదు. అది మా శౌర్య ధైర్యాలకు మెచ్చి ఢిల్లీ పాదుషా సగౌరవంగా ఇచ్చిన రాజలాంఛనం. అది మా స్వతంత్రతకు చిహ్నం. నౌబత్ ఇవ్వడం అంటే మా తలలు త్రెంచి మీ పాదాల దగ్గర పెట్టడమే. బొబ్బిలి వారు తలలు త్రెంచేవారే కాని తలలు దించేవారు కారు. బిస్సి, విజయరామరాజు చెప్పుడు మాటలు విన్నావని, అందుకే మాపై తప్పుడు భావం ఏర్పరచుకున్నావని, అది తప్పని, కప్పం కట్టమని అడగడం నీకు ముప్పని హెచ్చరించడానికి వచ్చాను. ముప్పు? యు మీన్ డేంజర్ టు మీ?
కప్పం కట్టకపోతే ముప్పు మీకు, కట్టు గుడలదు, బొబ్బులి బదలిపోండి. కొయ్ బుబ్లి! ఏయ్! ఏమి నీ వాచాలత? నీ వాచాలత కట్టి పెట్టు, ప్రళయాగ్ని జ్వాలికా మాలికా జీవులు పద్మనాయకులు బుస్సి పాపరాయుండిదే మీ వర్గీయుల రాజవంశజుల భస్మీభూతము చేయుచో రావే కావవే ఎంచు ఏడ్చినను సంరక్షింపలేదవడు. Okay, okay. Don't get excited. Don't get excited, Mr. Paparaidu. బుబ్లి పోతే ఏమి, మీకు పాల్కుండా ఇస్తాం. పిచ్చమా? అన్నను చంపి తమ్ముణ్ణి గద్దెకెక్కించి బిచ్చం పుచ్చుకున్న మీరు మాకు బిచ్చం ఇస్తారా? అయినా పాలకొండ మీ తాతది కాదు, బొబ్బిలి మీ అబ్బది కాదు, మా స్వార్జితం. తను తన మన ప్రాణాలు బలిపెట్టి కట్టుకున్న కోటను వదిలేది లేదు. నో 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 నో, అది కుదరదు. బొబ్బిలిని మేము విజయరామరాజుకు ఇచ్చేశాం. ఎవరికిచ్చావు? విజయరామరాజుకా? ఇవ్వడానికి నువ్వెవడవు, తీసుకోవడానికి వాడెవడు? బుస్సి, ప్రశాంతంగా ఉన్న ఈ తెలుగు గడ్డ మీద నెత్తురు టేరులు ప్రవహింపచేస్తావా? నీ ధనదాహానికి, ఆ విజయరామరాజు రాజ్యదాహానికి అమాయక ప్రజల్ని బలి పెడతావా? ప్రజాక్షయం కాకుండా బలాబలాలు తేలాలంటే వీరధర్మంగా మా ఇద్దరి మధ్య తులాలను ఏర్పాటు చేయి. అలా చేయలేని నాడు నీకు వినబడేవి బుబ్బిలి బెబ్బుళ్ళ పంజా దెబ్బల డాకకు జీర్ణమై నేల కూలిన జీవశవాల ఆక్రందనలు, ఆర్తనాదాలు, హాహాకారాలు, ఏడ్పులు, పెడబబ్బలే. అలా జరగడం మీకు ఇష్టం లేదు? దెన్ కోట విడిచి వెళ్ళండి. ఇట్ ఈస్ మై ఆర్డినెన్స్, మా శాసనం. ఎవడ్రా మమ్మల్ని శాసించేది? స్వదేశంలో నిలువ నీడలేక హలో లక్ష్మణ అంటూ పరదేశంలో పాదం మోపిన నువ్వా మమ్మల్ని శాసించేది? దుర్మతులతో దుర్నీతులతో చేతులు కలిపి రీతి మారి నీతి మాలి దొరతనం సాగించుకుంటున్న నువ్వా మమ్మల్ని శాసించేది? మధువుతో మగవుతో మత్తెక్కించి మరులు కొలిపి మాయ చేసి రాజులను తరాజులుగా, స్వతంత్రులను పరతంత్రులుగా లొంగ తీసుకోవాలనుకుంటున్న కుమతివి నువ్వా మమ్మల్ని శాసించేది? తన కోసం, తన పదవి కోసం మానాభిమానాల్ని మంటగలిపిన తుంటరుల వెంటనంటి తిరుగాడే నువ్వా మమ్మల్ని శాసించేది? సన్మానాలతో సత్కారాలతో సంబరపడి మతులు చెడి గతులు వీడి దాసోహం అనే దౌర్భాగ్యంతో చెలిమి చేస్తున్న నువ్వా మమ్మల్ని శాసించేది? భిన్నత్వంలో ఏకత్వాన్ని నిరూపించే మా ఆంధ్రత్వాన్ని అధిక్కరించి మీ విలాసాల కోసం, మీ వినోదాల కోసం ఏకత్వంలో భిన్నత్వాన్ని సృష్టించి మహోన్నతమైన మానవత్వాన్ని బానిసత్వానికి బలిపెట్ట చూస్తున్న మిమ్మల్ని, మీ దుష్ట సంకల్పాన్ని నా వజ్ర సంకల్పంతో తుదముట్టిస్తా. మా ముంగిట జంగ జాచి జగా జట్టివై నిలిచి మాకే శృంగభంగం గావించదలచిన మీ కపట నాటకానికి మీ నోటనే భరతవాక్యం పలికిస్తా. మా తెలుగు జాతి శౌర్యం, మా తెలుగు నీతి స్థైర్యం దశ దిశలా తెలుగు వెలుగులతో వ్యాపింపజేసి మీ కలల్లో కలవరింతలుగా, మీ పలుకుల్లో పలవరింతలుగా కలకాలం నిలిచేట్టు చేస్తా. కుత్సితాలతో కుతంత్రాలతో బ్రతుకు గడుపుతూ దేశాలకు దేశాల్ని కబలింప చూస్తున్న మీ కండలు గుండెలు ఖండ ఖండాలుగా, మీ డొక్కలు రెక్కలు ముక్కలు ముక్కలుగా నరికి ప్రోగులు పెట్టి భూత ప్రేత పిశాచాలకు భూత బలి పెట్టేస్తా. వస్తా.